హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. చాలా బాగున్నానని చెప్పాను కానీ మనసైతే చాలా డిస్టర్బ్గా ఉంది, చాలా బాధగా ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి ఏవేవో న్యూస్ వినాల్సి వస్తుంది. సో ముందైతే చాలా డిస్టర్బ్‌గా ఉన్నానని చెప్పాను కదా! వ్లాగ్ షూట్ చేసేటప్పుడు డిస్టర్బ్‌గా ఉన్నానా? లేక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు డిస్టర్బ్‌గా ఉన్నానా? అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో, ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్లాగ్ కన్నా కూడా ముందు నేను హెయిర్ కట్ ఫుల్ వీడియో అనేది మీతో షేర్ చేశాను. ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ కన్నా కూడా పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది మెసేజ్ అయితే చేశారండి హెయిర్ గురించి అలా. సో, వాళ్ళ డౌట్స్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో, ఇక్కడ ఇంకేంటంటే నేను ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళేసి వచ్చాను. సో, చాలా దూరం అనమాట. సో, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటది గదా! ఇంక వచ్చేసరికి ఫుల్ టైర్డ్‌గా అనిపిచ్చింది. హెడేక్, బాడీ పెయిన్స్ అసలు హెల్త్ అయితే సరిగ్గా అనిపియలేదండి. కానీ ఎంత బాలేకపోయినా మన పనులైతే మనమే చేసుకోవాలి గదా! అంటే ఇక్కడ జాబ్ పర్పస్ పైనొచ్చి పర్పస్ పైన వచ్చి ఎక్కడెక్కడో స్టే చేస్తూ ఉంటాం కదా. సో ఇంకా అలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏమీ ఉండరు కదా. అంటే ఇంట్లో బయట ఫ్రెండ్స్ చేస్తారు, బట్ ఎంతైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఉండి మనకు హెల్ప్ చేసేది వేరు కదండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఫుల్ హెడేక్గా ఉంటే ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగేసాను. ముందు రోజు నైట్ వాష్ చేసిన గిన్నెలు మొత్తం కూడా టబ్బుకేసి పెట్టాను. అవి ఎక్కడ సెట్ చేసేసాను. ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటంటే వెట్ డ్రై సపరేట్ అండి. ఈవెన్ వెట్ చెత్తలో ఒక డ్రై అనేది అంటే ఒక పేపర్ మిక్స్ అయినా తీసుకోరనమాట. సో అందుకని చెప్పి ఇంకేంటంటే చెత్త డబ్బాలలో కవర్ వేసేసి ఇంకా వెట్ అంతా కూడా అందులో వేస్తున్నాను. సరే ముందైతే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుందాము. థర్స్డే పూజ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మార్నింగ్ కుదరలేదండి, అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసి బాబుని ఇన్స్టిట్యూట్ తీసుకొని వెళ్తానమాట. అందుకని మార్నింగ్ కుదరలేదు. చూడండి నేను వాయిస్ ఓవర్ ఇస్తాంటే ఎలా అరుస్తున్నాడు. సో నేను మా అబ్బాయి గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. కొంతమంది అడుగుతున్నారనమాట, మీరు వీడియోస్ చేసేప్పుడు మీ అబ్బాయి ఏంటి వీడియో వైపు చూడు రాడు, నువ్వు చేస్తుంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇలా కొన్ని మెసేజెస్ పెడుతున్నారు. ఏంటి బాబు ఏమన్నా ప్రాబ్లమా అని. సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో నాకు తన గురించి మాట్లాడాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అందుకని కానీ స్ట్రాంగ్గా ఉండాలి, అది మాత్రం నేను తెలుసుకున్నాను. బట్ నేను మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మా చిన్న అబ్బాయి గురించి. చాలామందికి తెలుసు ఆల్రెడీ. సో ఇంకా మేము రీసెంట్గా చాలా హాస్పిటల్స్ అట్లా వెళ్ళాము. వాడికి చాలా దగ్గర ఏమంటారు థెరపీస్ ఇప్పించాము. అసలు అవంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ముందైతే నేను చాలా డిస్టర్బ్గా హై అండ్ ప్లీజ్ గమ్ముగా ఉండు. సో ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఇస్తా ఉంటే మళ్ళీ అరుస్తాడు చూడండి. సో నేను డిస్టర్బ్గా ఉన్నాను అని చెప్పి అన్నాను కదా. ఆ వీడియో షూట్ చేసేటప్పటికి హెల్త్ కొంచెం హెడేక్గా, డిస్టర్బ్గా, స్ట్రెస్గా అట్లా ఉన్నాను అనమాట. అంటే అప్ అండ్ డౌన్ చేసి ఇంట్లో వర్క్స్ అట్లా ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు నేను డిస్టర్బ్గా ఉన్నానంటే రీసెంట్గా చాలా న్యూస్ వస్తుంది కదండి. ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య గారిదే తీసుకోండి. ఆ రాజ్ తరుణ్ గారు, లావణ్య గారు ఇద్దరు 11 years రిలేషన్షిప్లో ఉన్నారంట. రీసెంట్గా ఏదేదో వాళ్ళ మధ్య గొడవలు అవన్నీ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడేమో తను అబ్బాయి వద్దు అంటున్నారు, ఈ అమ్మాయి కావాలంటున్నారు అన్నట్లు ఉంది. ఈ అమ్మాయి సైడ్ మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ అమ్మాయిది కరెక్ట్ అంటున్నారు, ఆ అబ్బాయి సైడ్ మాట్లాడే వాళ్ళంతా అబ్బాయిది కరెక్ట్ అంటున్నారు. బట్ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగు అనేది ఆ దేవునికే తెలియాలి. బట్ ఏదేమైనా 11 years రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎంత కాదనుకున్నా ఒకరి మీద ఒకరికి అటాచ్మెంట్ ఉంటుంది కదా. సో సరే ఇష్టం లేనప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకొని విడిపోవాలి. కానీ ఇలా అనేది కరెక్ట్ కాదు. ఇందులో ఒకరు ఎమోషనల్గా ఉండొచ్చు, ఒకరు లాజిక్గా ఉండొచ్చు. సో ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది కదా. సరే ఆ రోజు ఇద్దరు రిలేషన్షిప్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకునే కదా ఉంటారు. ఇద్దరు ఇష్టపడి ఉన్నప్పుడు విడిపోయేటప్పుడు కూడా మాట్లాడుకొని ఇది మ్యాటర్ ఇలా, సో ఇట్లా అని చెప్పి మాట్లాడుకుని విడిపోవాలి. సో ఏం జరిగిందో ఏంటో ఆ పైవానికే తెలియాలా. బట్ ఇలాంటి న్యూసెస్ చాలా వింటున్నాం కదండి. కొంతమంది అయితే దారుణంగా చంపేయడాలు, వామ్మో ఇవన్నీ వింటే అసలు ఇట్లా చేస్తారా మనుషులని ఫీల్ కూడా వస్తూ ఉంది.
రీసెంట్గా కూడా నేను అసలు మామూలుగా న్యూస్ ఏం చూడనండి నేను, నాకు చాలా భయం. అంటే నేను మళ్ళీ దాని నుంచి డైవర్ట్ కాలేను. అంతెందుకు ఏదన్నా పిల్లల్ని కొడతారు, ఇలా అలా పేరెంట్స్ వదిలేస్తారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా న్యూస్. సో మా పేరెంట్స్ ఏంటంటే చూసి ఈరోజు చూసావా నాయన న్యూస్ ఇలా ఉంది అలా ఉంది అంటారు. నేనైతే చూడనండి. ఒక్కసారి ఏదన్నా చూశాను అంటే అది మైండ్లో పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత నేను దాని నుంచి బయట రాలేను. ఇంక ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా నాకు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా దాని నుంచి డైవర్ట్ కాలేక చాలా డిస్టర్బ్ అయిపోతాను అనమాట. అందుకని మ్యాక్సిమం నేను నన్ను బాధ పెట్టే విషయాలకు దూరంగానే ఉంటాను ఫ్రెండ్స్. సో మీలో కూడా చాలామంది ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే ఒకటి మన మైండ్ దాకా కానీ మనకి కానీ తెలిసిందంటే దాని నుంచి మనం డైవర్ట్ కాలేము. అయ్యో ఇలా జరిగింది, అయ్యో ఇలా అలా జరిగిందే అనే ఫీల్ అనేది వెంటాడుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఏమంటారు, ఎమోషనల్ పర్సన్ అంటారు, లేదంటే సెన్సిటివ్ అంటారో నాకు తెలీదు. బట్ కొన్ని విషయాల్లో నేను చాలా డేర్గానే ఉంటాను. బట్ ఇట్లాంటివి ఏదన్నా అంటే పిల్లల విషయం కానీ లేదా ఇట్లా కొన్ని విషయాలకైతే నేను ఏమంటారు వదిలేయలేరనమాట, విని వదిలేయలేను. సో మొత్తానికైతే వర్క్ మొత్తం అయిపోయిందండి. ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ఇప్పుడైతే చాలా రిలీఫ్గా ఉన్నిందనమాట ఆ రోజు. ఇంకొచ్చేసి ప్రశాంతంగా బాబాకి పూజ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఎలాగో ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ అన్నీ ఉన్నాయి, రైస్ పెట్టేద్దాంలే అని చెప్పి అనుకున్నాను. సో ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను ఏ బాధ వచ్చినా ఏదేమైనా సరే ఫ్రెండ్స్ బాబాకి చెప్పుకుంటా అనమాట. అలా అని చెప్పి అందరిలా పడి పూజలు చేయలేనండి నేను. అంటే ఎక్కువ చేస్తారు కదా చాలామంది, అసలు ఎంత ఓపికగా చేస్తారు పూజలు తెలుసా, అంత ఓపికగా అయితే నేను చెయ్యలేను. కానీ ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇష్టము, సంతోషం, ఏ మూమెంట్ అయినా సరే బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఈరోజు ఇలా జరిగింది, బాబా ఈరోజు ఇలా జరిగిందని చెప్పుకుంటాను అనమాట. నాకు నమ్మకము, ధైర్యము అన్నీ కూడా బాబా అని నేను చెప్తాను. సో నమ్మితే ఆయన మన కోసం ఏదైనా చేస్తారు అనేది నా నమ్మకం అనమాట. సో అక్కడ ఏంటంటే బాబా పటం నేను పైన గోడకు తగిలిచ్చాను, ఒకటి పెద్దగా ఉంది. దానికి ఆ పటానికి పూలు పెడదామని చెప్పి సోఫా పైకి ఎక్కుతుంటే నాకు అందలేదు. అందుకని ఇంకా మా అబ్బాయి దానిపైకి నేను ఎక్కుతానులే మమ్మీ, నువ్వు ఎక్కితే ఇరిగిపోతుంది అని చెప్పి వాడు ఎక్కి పూలు పెట్టిస్తున్నాడు. ఇంక ఇటు సైడ్ టీవీ యూనిట్లో కూడా బాబా ఫోటో ఒకటి, బాబా విగ్రహం ఒకటి పెట్టున్నానండి. అదేంటంటే మా పెద్ద చెల్లి వచ్చేసి బాబా ఫోటో తెచ్చిచ్చిందనమాట. అదంటే నాకు చాలా ఇష్టము, ఆ ఫోటో. అలానే మా చిన్న చెల్లి కూడా బాబా విగ్రహం తెచ్చిచ్చింది. అందుకని అవి రెండు కూడా నేను టీవీ యూనిట్లో పెడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, మేము ఇక్కడ గృహప్రవేశం చేసిన తర్వాత టీవీ యూనిట్లోకి మొట్టమొదటిగా పెట్టిన వస్తువు కానీ లేదా ఏదైనా సరే ఆ బాబా విగ్రహమే అనమాట. సో మా చిన్న చెల్లి అంటే గృహప్రవేశం అయిపోయాక నెక్స్ట్ డే ఊరు వెళ్తూ షాప్కి వెళ్ళేసి బాబా విగ్రహం తీసుకొచ్చింది, అది అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇవి రెండు కూడా, ఆ పటం వచ్చేసి మా పెద్ద చెల్లి, విగ్రహం వచ్చేసి చిన్న చెల్లి ఇచ్చారు. ఇంకా అంటే మై ఫేవరెట్ గాడ్ అని చెప్పుకోవచ్చు. అదండి, ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఏదో సోది సుత్తి అంతా మాట్లాడేశాను. ఏదైనా మీతో షేర్ చేసుకోవాలని నాకు చిన్న హోప్ ఉండే. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. రెగ్యులర్గా కాకపోయినా డే బై డే అయినా నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలానే సపోర్ట్ చేసి, మళ్ళీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే వస్తాను. మ్యాక్సిమం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. పాసిబుల్ కానప్పుడు డే బై డే అయితే పెడతాను. బాయ్.